ఇప్పుడు ఒకవేళ దానిలో తాగి చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని చెప్పేసి బయటకొచ్చినా నమ్మే పరిస్థితిలో లేరు గదా! ఇప్పుడు ఇన్ని ఆధారాలు చూసినా నమ్ముతలేరు కదా. హ్మ్. ఇన్ని ఆధారాలు సిఐ ట్రాఫిక్ ఎస్ఐ కనబడుతున్నాడు, ఆడ కూర్చున్నది ఒక కనబడుతున్నాడు, టీ షాప్ అతను ఒక టీ షాప్ కనబడుతున్నాడు, ఒక ఆటో రిక్షా అతను ఆడ ఉన్నతను కనబడుతున్నాడు. వీళ్ళందరిది ముఖం కడుక్కున్నది కూడా ఇప్పుడు వీడియో వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోయింది కూడా వీడియో వస్తుంది. ఆ 3 గంటలు 5:30 నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ఆ గార్డెన్లో వండుకున్నది కూడా కాన్స్టాంట్గా వీడియో కంటిన్యూగా ఉన్నది వీడియో. మొత్తం 300 సీసీ కెమెరా మొత్తం సీసీలు. మరి అది కూడా నమ్మా అంటే గొర్రెలు అంటారు మిమ్మల్ని. ఇక మిమ్మల్ని గొర్రెలు లేకపోతే ఇంకేమంటారు మరి? మీకు గొర్రెలే కదా. ఇది కూడా నమ్మంటే గొర్రె కదా నువ్వు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ నమ్మవా? మరి ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ నమ్ముతూ? పోస్ట్ మార్టం రిపోర్ట్లో హమారా ప్రసాదో, లేకపోతే కరుణాకరో, ఓ లలితో, లేకపోతే రాధా మనోహర్ చంపిండంటే నమ్ముతావా? అంటే నువ్వు నమ్మేందే పోస్ట్ మార్టం కావాలా? మేము కూడా ఇంతగానము ఎందుకు కేసు గురించి స్టడీ చేస్తున్నామంటే మాకు అవసరం లేదు అసలు. యాక్చువల్గా మీరు కూడా జనరల్గా స్పందించారు స్టార్టింగ్లోనే ఫస్ట్ ఏమైంది తెలుసా? 24వ తారీఖు సాయంత్రం 6 గంటల మాకు తెలిసింది. 24th రోజు చనిపోయినని తెలవగానే ఇమ్మీడియట్గా మేము పీటర్ పుట్ట అని ఒక పాస్టర్కి ఫోన్ చేశాను. మొన్ననే పీటర్ పుట్టతోని నాకు డిబేట్, నిన్నే ఒక ఛానల్లో డిబేట్ జరిగింది. ఆయనకు చేశాను. అలాగే విపి రెడ్డి అని ఉన్నాడు ఒక ఆయన పాస్టర్, ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడాను. నాకు అవసరం నేను చూపిస్తాను, కాలు డైల్లో ఉన్నది, ఎంతసేపు మాట్లాడినా నిమిషాలు సెకండ్లతో సహా ఉంది. ఫోన్ చేశాడు కానీ ఏంది ఇంత పెద్ద ఇష్యూ అంటే, లేదు మర్డర్ అని చెప్పారు వాళ్ళు. నాకు నేను నమ్మినా, మీరు నమ్మారు? నేను నమ్మినా. ఎవడైనా నమ్ముతాడు కదా మర్డర్ అనగానే. ఇప్పుడు చనిపోయిందని న్యూస్ వచ్చింది, రాగానే నేను ఫోన్ చేసిన వాళ్ళకి నాకు తెలిసిన తర్వాత మర్డర్ అని చెప్పారు. మర్డర్ అనగా నేను ఏం చెప్పినా తెలుసా? అరే ఇది 100% మనం అందరం ఖండించాల్సిందే, దీన్ని మేము కూడా ఖండిస్తాం. ఏ మతస్థుడైనా ఇంకో మతస్థుని చంపడం అనేది తప్పు. అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్గా వేరే మతాలు చంపినా సరే, ఇంటర్నల్గా మీ మతంలో మీరు చంపుకున్నా సరే, మా మతంలో మేము చంపుకున్నా సరే. ఎందుకంటే మొన్న ఒకటి ఏది మన ఏది దేవాలయంలో ఉన్న రంగరాజన్ గారి మీద ఒక దాడి జరిగింది. చేసింది ఎవరు? హిందువులే. అయినా కూడా చిలుకూరు బాలాజీ. ఎగ్జాక్ట్లీ. దాన్ని మేము అందరం వ్యతిరేకించినాం కదా. ఎవరైనా తప్పే అది. సో మేము కూడా చెప్పినాం, అవసరమైతే రేపు ఉదయం మేము ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాం, రెడీ అయినాం మేము. రేపు ఉదయం మేము పోస్ట్ మార్టం రాజమండ్రి పోస్ట్ మార్టం దగ్గరకు వస్తాము, మీ అందరికీ మేము సంఘీభావం తెలియజేస్తామని కూడా నేను చెప్పిన వాళ్ళకి. వాళ్ళు కూడా ఓకే అన్నారు. తర్వాత వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేస్తాను, ఎప్పుడు రావాలో చెప్తా అని చెప్పారు. మాకు పోస్ట్ మార్టం ఎప్పుడు తెలుసుకోండి, మాకు చెప్తే మేము ఆ టైం వరకు వచ్చేస్తామని చెప్పినాం అనమాట. వాళ్ళు మాకు వాళ్ళు బిజీలో ఉండి వాళ్ళు మాకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు. మేము కూడా అనుకున్నామంటే చూసేసరికి బాగా గొడవ అవుతున్నది. సరే అడిగి పోతే అనవసరంగా ఇంకో న్యూసెన్స్ అవుతుంది మా వాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళు మామిని చెప్తున్నారు అవుతుంది, ఈ టైంలో మళ్ళా మేము పోయినాం అనుకో ఇంకా వాళ్ళకు ఎక్కువ అవుతుంది, వాళ్ళకు కోపం వస్తుంది కదా. అంటే వాళ్ళ అనుమానాలు ఇంకా ఎక్కువ చేసుకుంటారేమో, ఎందుకు ఈ టైంలో కూడా అని చెప్పి మేము సైలెంట్ అయిపోయినాం, కామ్ కూర్చున్నాం. ఎప్పుడు మధ్యాహ్నం దాటేసరికి ఇక మాకు బీపెక్తుంది. మాకు ఒకడు అంటాడు అమరా ప్రసాద్ చేసిన అంటాడు, ఒకడు అమరా ప్రసాద్ అంటాడు, ఒకడు రాధా మనోహర్ అంటాడు, ఒకడు కరుణాకర్ అంటాడు. ఒరే అమ్మాయి ఏంది రాబాయ్ ఇది, మాకేం సంబంధం రాబాయ్? అంతకుముందు నెల రోజుల నుంచి మీకు ఒక ముస్లిం మత పెద్దతోని మీకు గొడవలేని, మీరు తిట్టుకున్నారు, మీరు క్షమాపణలు చెప్పుకున్నారు. ఈడ అజయ్ పనికి మన అడ్డగాడిద ఏమంటారంటే రంజాన్ సమయంలో ముస్లింలు అలాంటి దాడులు చేయరట. మరి నిన్న పవిత్రులు నిన్న ఏదో చిత్తూరు అనంతపురంలో ఒక స్కూల్లో బాలికను ముస్లిం టీచరు ఎక్కడో చేయి పెట్టారు అని ఏదో చేయబోయిండు. మొత్తం ఊరి ప్రజలందరూ వచ్చి పొట్టు కొట్టిరు. మరి రంజాన్ మాసంలో అట్లా వేసినాడు అంటే ఇప్పుడు చెడ్డ పని చేసేటోడికి, దొంగతనం చేసేటోడికి, మానభంగం చేసేటోడికి నేను రంజాన్లో ఉన్నా, నేను దసరా పండుగలో ఉన్నా, లేకపోతే నేను క్రిస్మస్ పండుగలో ఉన్నా అని చూసుకుంటాడా? చూసుకోరు. అటు చెప్పి ఎంత కామన్ సెన్స్ ఉందా వాడికి? అంటే అంటే ఒక వర్గాన్ని సేవ్ చేయడం, ఇక్కడ హిందువులు అసలు మాకు సంబంధమే లేని దాంట్లో మమ్మల్ని ఇరికియడం తప్పు కదా. అది ఎంత తప్పది. సో అక్కడి నుంచి మాకు బీపీ ఎక్కిపోయింది, ఇదేంద్రాబాయ్ అని చెప్పి. ఇంకా సరే అయినా కూడా కోపం వాడి మీద వచ్చింది, కానీ పాస్టర్ మీద మాకు కోపం రాలే. మళ్ళీ కొద్దిసేపు కాగానే మా రాముడిని సీత గురించి మాట్లాడుతున్న వీడియో వచ్చేసింది. ఒరి అమ్మ ఇది ఎప్పుడన్నారు రాబాయుడు? అప్పటి వరకు మీకు తెలియదు, మాట్లాడింది తెలియదు, మాకు తెలియదు, చాలా మందికి కూడా తెలీదు ఈ విషయం. ముందే తెలిస్తే మేమే కొడుతుంటే అన్ని బతుకున్నప్పుడే జైలు పోతే మా రాముడు కంటే ఎక్కువనా మాకు, మా సీతమ్మ కంటే ఎక్కువనా? అంత మాట అన్న తర్వాత ఊకుంటాము? మేమే కొడుతుంటే పోయాన్ని, ఇంట్లోనే కొడుతుంటే అన్ని.
అర్థమైనా అది వెళ్ళింది. మళ్ళీ ఇంకొకసేపు కాగానే అది వెళ్ళేసరికి ఇక మాకు ఇంకా బీపీ ఎక్కిపోయింది. ఒరే ఇన్ని మాటలు మాట్లాడండి ఆ వీడియో అని. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వాడు మా హిందూ ధర్మం గురించి మాట్లాడి, ఒరే అమ్మ ఇంత దారుణంగా మాట్లాడండి, ఈ నా కొడుక్కి మనం సానుభూతి తెలియడానికి పోదాం అనుకున్నామా, ఏలే ఎవ్వడు అని చెప్పి. మళ్ళీ అదే టైంలో ఇది కూడా వచ్చింది, మాకు ఆత్మీయ తల్లిదండ్రులు అని. ఒరికి బ్రిటిష్ వాడికి వీడికి ఎట్లా ఆత్మీయ తల్లిదండ్రులు అంట వీడికి. ఇక మాకు బీపీ ఎక్కిపోయి ఇక మా అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసినాం. ఇక మీకు మర్డర్ కాదని ఎప్పుడు క్లారిటీ వచ్చింది? మొన్న వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు 2 వీడియోలు బయట పెట్టారు. ఫస్ట్ 2 వీడియోలు ఇచ్చారు వాళ్ళు. ఏది ఆ టోల్ గేట్ దగ్గర. ఆ 2 టోల్ గేట్లు చూడగానే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకు 49 సంవత్సరాలు, నాకున్న ఎక్స్పీరియన్స్, మాదంతా పోలీస్ డిపార్ట్మెంటే, మా ఫాదర్ మా అంతా కాందాన్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే, చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ పెరిగిన వాళ్ళం మేము. మాకు అది చూడగానే మాకు ఒక సెన్స్ అనిపించింది. ఒక్కొక్కడికి ఒక సెన్స్ ఉంటుంది కదా. మాకు ఆ సెన్స్ ప్రకారం పక్క తాగుపోతాడు, అటు 100% అటు తాగుపోతాడు, తాగనంటే మాత్రం అబద్ధము, వాడు తాగి ఆడ స్కిడ్ అయి పడ్డాడు అని చెప్పేసి. ఆ పడ్డ ప్లేస్ కూడా ఏంది, మామూలు ప్లేస్ అండి, అది పెద్ద ప్రమాదకరమైన ప్లేస్ కాదు, ఒక టర్నింగ్ ప్లేస్ కూడా కాదు, అది మామూలు ప్లేస్, అది స్ట్రైట్ హైవే. అక్కడ రాళ్ళలో పోయి పడిపోయి చచ్చిపోయిండు. ఆ చచ్చిపోయిన ప్లేస్ కూడా ఏముంది, తర్వాత రోడ్ లేదు, ఇక రోడ్ ఉంది, గుంత ఉంది, తర్వాత మొత్తము భూమి ఉంది, భూమి ఉంది, హైట్ భూమి ఉన్నది. ఇక బండి పోయిన తర్వాత ఎటు పడాలా, అయితే అటు పడాలా, ఇటు పడాలా, ఇటువైపు పడడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మీద పడింది అంటే బండిలో పడ్డాడు, పడగానే ఏమైంది, బండి మీద పడ్డది, అంతే. ఇప్పుడు బండి మీకు పడేటప్పుడు మనం ఎటువైపు ఉంటే బండి అటువైపు పడుతుంది కదా, ఆపోజిట్ వైపు అయితే పడదు కదా, సింపుల్. అది అదంతా చూసిన తర్వాత మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే మాకున్న అనాలిసిస్, మాకున్న మీ పేరు ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు వీళ్ళే చంపారని చెప్పినప్పుడు మీకేమనిపించింది? అసలు మీరు భయపడ్డారా ఏమన్నా? అరే నా పేరు ఇప్పటికీ భయపడం మేము, ఇప్పటికి కూడా మేము భయపడం మేము. మాకేం అవసరం, అది చంపినోడికి ఒకవేళ చంపితే భయపడాలి కానీ మాకేం భయం అండి. మేము భయపడితే ఇంత పబ్లిక్ గా ఛానల్లోకి వచ్చి మేము ఇట్లా మాట్లాడతామా? మేము భయపడ్డోళ్ళం అయితే ఎక్కడో అండర్ గ్రౌండ్ ఉండే వాళ్ళం కదా. కేసు క్లోజ్ అయ్యేంత వరకు, కేసు విషయం బయటకు వచ్చేంత వరకు మేము మీ పేరు బయటకు రాగానే మీరేమనుకున్నారు? అసలు ఏది జోకర్ గల అనుకున్నా, గొర్రెలు కదా అవి. ఆయన చెప్పాడు అన్నాడు యేసు, నేను గొర్రెలకు కాపర్ని అన్నాడు. మీ అందరూ గొర్రెలు రావాయి, నేను మీకు కాపర్ని అని చెప్పిండు. గొర్రెల బ్రెయిన్ ఎట్లుంటుంది అసలు? వాడికి బ్రెయిన్ ఏమి ఉండదు. నేను బ్రెయిన్ ఉన్నవాడిని, నాకు అర్థం కాదా. గాలకు కంప్లైంట్ ఇస్తే నేను భయపడుతున్నా. అంతేందుకు నేను డిబేట్లో కూడా హనీ జాన్సన్ అండ్ పీటర్ పుట్ట కూడా నాకు చెప్పారు, నీ పోస్టులు చూసిన తర్వాత మేము కూడా కంప్లైంట్లో నీ పేరు యాడ్ చేసినాం, చేసుకోరా భయ్, చేసుకుంటే ఏమవుతుంది? పోలీసులు పిచ్చోళ్ళ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు ఎన్ని కేసులు చూసింటారు, వాళ్ళు ఎవరికి సంబంధం ఉంటుంది, ఎవరికి సంబంధం లేదు. అసలు మర్డర్ చనిపోయిన విధానాన్ని చూడగానే వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు ఇది మర్డరా, సూసైడా, లేకపోతే ఏంది అని చూడగానే చెప్తారు వాళ్ళు. ఎన్ని చూస్తారు వాళ్ళు రోజుకి. ఎవడో పనికి మాలినోడు నా పేరు పెడితే నేను భయపడుతున్నా, నాకేం అవసరం. అందుకే 25వ తారీఖు నుంచి నేను స్పందించిన, నేను ఆ రోజు నుంచి స్పందిస్తున్నా. ఈ రోజు కూడా నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా. ఇంటర్వ్యూలు కూడా నా సోర్సుల ద్వారా నేను తెప్పించుకొని ఇంత క్లియర్గా చెప్తున్నా. నేను భయపడుతున్నానా? నాకేం అవసరం అండి భయం. ఇప్పుడు మీ పోలీసులు ఏం ఫోన్లు కానీ రాలేదా? మాకైతే ఫోన్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు హర్ష ఎక్స్ఎంపీ ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ అయినాయి. ఏమని అంటే సోషల్ మీడియాలో అన్వాంటెడ్గా ఒక రాంగ్ ప్రాపగండా తీసుకుపోతున్నారు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా. మేమైతే రెచ్చగొట్టట్లేదు. బై ఛాన్స్ మాకు కూడా ఏమైనా నోటీస్ ఇస్తే మేము కూడా ఇది కూడా మాట్లాడడం. పోలీస్ చెప్పింది వినాలి కదా, మనం శాంతి భద్రతలోనే ఉంటుంది. మనం వాళ్ళకి సహకరించాలి. అక్కడ మనవాడైనా అవతల వాడైనా వాళ్ళు చెప్పిరంటే వినాలా. లేదు రేపు మాకు ఫోన్ వచ్చింది రాజమండ్రి నుంచి, మీరు రండి ఒకసారి అన్నారు అనుకోండి, మేము వెళ్తాము. మాకు ఏం ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ఏం కావాలో అవి ఇస్తాం మేము.